ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? సో ఫ్రెండ్స్, ఇవాళ అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం పూజా విధానంలో ఈరోజు 7వ వారం అండి. కాబట్టి 7 పిండి ప్రమదల దీపారాధన చేశాను వెంకటేశ్వర స్వామికి. చాలా చక్కగా, మనస్ఫూర్తిగా, ఆనందంగా, సంతోషంగా ఈరోజైతే పూజ చాలా బాగా జరిగింది. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం లేకుండా పూజా విధానంలోకి ఏం ప్రసాదాలు పెట్టాము, అలాగే ప్రతి వారం ఒక టాపిక్ అయితే డిస్కస్ చేస్తాం కదా, ఆ టాపిక్ అవన్నీ కూడా ఈరోజు అయితే డిస్కస్ చేద్దాము. అలాగే మన ఒకరు కామెంట్ చేశారు. సో దాని గురించి అసలు కామెంట్ ఏంటిది అండ్ దాని గురించి ఆన్సర్ ఏంటిది అవన్నీ వివరణలోకి అయితే వెళ్ళిపోదామండి. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి వీడియోస్, డివోషనల్ అండ్ పర్సనల్ వీడియోస్ కానీ, ప్రెగ్నెన్సీస్ కానీ అండ్ ఫుడ్ వ్లాగ్స్ కానీ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వెంకటేశ్వర పూజకైనా, ఏ పూజకైనా ఇలాంటి విశిష్టమైన పూజలు చేసేటప్పుడు కంపల్సరిగా తెల్లవారుజామునే లేచేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని చక్కగా మనం కూడా పరిశుభ్రమయ్యి తర్వాత పూజారాధన చేసుకోవాలండి. ఇంకా నేనైతే ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4:45 అరౌండ్ 5 మధ్యలోనే లేచానమాట. ఇంకా ఫస్ట్ అయితే దేవుని సామాన్ దగ్గర అంతా, దేవుని షెల్ఫ్ దగ్గర అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఫ్రైడే పెట్టిన పువ్వులు అవన్నీ తీసేసి ఇంకా దేవుని షెల్ఫ్ అయితే క్లీన్ చేస్తున్నాను. చాలామంది నన్ను ఈ కామెంట్ సెక్షన్లో అడిగారు ఏమని అంటే, ఈ షెల్ఫ్లో ఈ గోల్డెన్ కవర్ ఎక్కడ తీసుకున్నారు అని చెప్పేసి. ఇది నేను మీషోలో తీసుకున్నానండి, వాటర్ ప్రూఫ్, చాలా బాగుంది. సో దీని ఒక లింక్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తాను. ఇంకా మొదలైతే ఫ్రైడే పెట్టిన పువ్వులు అలాగా అగరబత్తి అవన్నీ తీసేస్తున్నాను. ప్రతిసారి పూజ చేసేటప్పుడు దేవుని సామాన్లు అన్నీ తోమాల్సిన అవసరం లేదు, దేవుని పాటాలన్నీ తీయాల్సిన అవసరం ఏం లేదండి. మనం వారానికి ఒక్కసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఎవ్రీ వీక్ గురువారం పూట దేవుని షెల్ఫ్ అంతా క్లీన్ చేసేసుకొని దేవుని పటాలు దూడ్చుకొని బొట్లు పెట్టుకుంటాను. ఇంకా నార్మల్గా ఈరోజు శనివారం మనం ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి శనివారాల వ్రతం పూజా విధానం చేస్తున్నాం కాబట్టి వెంకటేశ్వర స్వామి ఫోటో ఒకటే తూచేసి బొట్లు పెడతాను. అలాగే మిగతా దేవుళ్ళ ఫోటోలకి నార్మల్గా ఉక్కుమ బొట్లు పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా చక్కగా వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే తూడ్చేసేసుకొని మంచిగా తడి బట్టతోని, పొడి బట్టతో తూడ్చుకొని ఇంకా చక్కగా గంధం బొట్లతో ఎంత అలంకరిస్తున్నాను. వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడండి. ఆయనకి ఎన్ని పూలతోని, ఎన్ని ప్రసాదాల నైవేద్యాలతో ఎంత బాగా పూజ చేస్తే ఆయన అంత బాగా మెచ్చుతారు. అలాగే నన్ను కామెంట్ సెక్షన్లో లాస్ట్ వీక్ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ఈ 7 వారాలు అంటే వెంకటేశ్వర స్వామి పూజా విధానం టోటల్గా 8 వారాలు చేస్తాం మనం, ఒక వారం వడ్డీ కింద. ఈ 8 వారాల్లో మనము నాన్ వెజ్ అంటే 8 వారాలు మొత్తం తినేవాళ్ళు మానేయాలా అని చెప్పేసి అడిగారనమాట. 8 వారాలు అని అంటే ఓన్లీ మనం వెంకటేశ్వర స్వామి పూజా విధానం చేసుకునే 8 శనివారాలు మట్టుకే నాన్ వెజ్ తినకుండా ఉపవాసం అనేది ఉండాలి. మరి ఉపవాసం ఎలా చేయాలి అని అంటే, మార్నింగ్ నుంచి 12 గంటల వరకు ఏం తినకుండా మధ్యాహ్నం మనం ఇష్టం ఉన్న కూరగాయల భోజనం అయితే చేయొచ్చు. మరి రాత్రి వేళలో ఏం తీసుకోవాలి అంటే పాలు, స్వీట్స్, పండ్లు అలాంటివి తీసుకోవచ్చు అనమాట. సో వెంకటేశ్వర స్వామి పూజా విధానంలో ప్రతిరోజు అంటే 8 వారాలు అయిపోయేదాకా నాన్ వెజ్ తినకుండా ఏం అవసరం లేదండి. తినే వాళ్ళ గురించి చెప్తున్నాను. ఈ 8 వారాలు పూజ చేసి 8 శనివారాల మట్టుకే నాన్ వెజ్ తినొద్దు. ఆ తర్వాత ఇంకొన్ని సందేహాలు ఏంటంటే, చాలామంది ముడుపు కట్టుకోవాలనుకుంటూ ఉంటారు కదా. ముడుపు కట్టుకునే వాళ్ళు వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం చేసే రోజు మొదటి వారం రోజు ఒక ఎల్లో కలర్ క్లాత్ తీసుకొని అందులోపల అక్షంతులు, పసుపు, కుంకుమ, ఆ గంధము, ఒక పువ్వు, ఒక్క ఇవన్నీ పెట్టుకోవాలండి. పెట్టుకొని మనం ఎంతైతే అమౌంట్ స్వామివారికి ముడుపు కడతాం అనుకుంటున్నామో అంత అమౌంట్ పెట్టేసి ఇంకా 4 మూలలు కూడా గంధం బొట్లు పెట్టుకొని చక్కగా మూట కట్టేసి స్వామివారి షెల్ఫ్లో అంటే దేవుని షెల్ఫ్లో, దేవుని రూమ్లో ఉంచేసుకొని ఈ 8 వారాలు అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకొని మనం ఎప్పుడైతే తిరుపతికి వెళ్దామని అనుకుంటామో ఆ తిరుపతికి వెళ్ళడం కూడా అదృష్టమే. ఆ స్వామివారు ఎప్పుడు రప్పించుకుంటే అప్పుడే వెళ్తాం, మనం అనుకున్నప్పుడు కాదు. అప్పుడు వెళ్ళినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 516 కట్టామనుకోండి ముడుపులో, ఇంకొక 21 11 రూపాయలు మీకు తోచినంత 111, 116, 1116 మీకు ఎంత తోచితే అంత. ఆయనకి వడ్డీ అంట మహాప్రీతి కాబట్టి వడ్డీకి అంత ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ యాడ్ చేసి అక్కడ హుండీలో మనం ముడుపు అనేది స్వామివారికి సమర్పించాలి.
చక్కగా ఇలా సింపుల్‌గా మంచిగా చామంతి పూలు, అలాగే గులాబీ పూలు, వైట్ చామంతి పూలతోని దేవుళ్ళన్నిటిని అయితే ఇలా చక్కగా డెకరేట్ అయితే చేసేసానండి. ఇక్కడ డెకరేషన్ అయితే అయిపోయింది. అలంకరణ అయితే అయిపోయింది. ఇంకా ప్రసాదము అలాగే పిండి ప్రమిదలు చేసుకోవాలి. ఈరోజు 7వ వారం కాబట్టి 7 పిండి ప్రమిదలు చేసుకోవాలి. ఇంకా ఆదివారంలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడైతే ఇంకా నేను పిండి ప్రమిద కోసం, నైవేద్యం కోసం అని రెడీ చేసి పెట్టుకున్నాను. ఆవు పాలు, ఆ తర్వాత ఆవు నెయ్యి, కొంచెం బెల్లం తురుము, డ్రై ఫ్రూట్స్ ప్రసాదానికి అండ్ రకరకాల రంగురంగుల పూలు, తమలపాకులు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. సో ఇంకా ఈ స్టీల్ డబ్బాలో వచ్చేసి తడి బియ్యం పిండి ఉంది. అది ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో ఫస్ట్ వీడియోలో వెంకటేశ్వర స్వామి ఫస్ట్ శనివారం వ్రతంలో పోస్ట్ చేశాను, చూడండి. చాలా ఈజీ ప్రాసెసే. ఆ తర్వాత నైవేద్యం కోసం చక్కెర పొంగల్ చేద్దామని చెప్పేసి బియ్యం, పెసరపప్పు నానబెట్టి ఉంచానన్నమాట. సో ఫైనల్లీ ఇంకా ఫస్ట్ అయితే పిండి స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా అది ఉడుకుతూ ఉంది. ఇంతలోపల మనం పిండి ప్రమిద ప్రిపరేషన్ చూద్దాము. తడి బియ్యం పిండి ఒక రోజు లేదా 2 రోజుల ముందు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. స్టోర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. శుభ్రంగా వాష్ చేసుకున్న ఒక ప్లేట్లోకి తడి బియ్యం పిండి ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. ఎందుకంటే 7 ప్రమిదలు చేస్తాం కాబట్టి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. సో అలాగే ఆవు పాలు అనేవి ఖచ్చితంగా యూజ్ చేయాలని చెప్పి డౌట్ వస్తూ ఉంటుంది. ప్రతి వారం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆవు పాలు అనేవి ఆప్షనలే అండి. బట్ ఇప్పుడు అన్నీ ఆన్లైన్ మార్ట్లో, షాప్లలో ఈజీగా దొరుకుతున్నాయి కదా, మీకు అవైలబుల్గా ఉంటే కంపల్సరీగా తీసుకోండి. తర్వాత బియ్యం పిండి లోకి కొద్దిగా బెల్లం తురుము, అలాగే కొద్దిగా అరటిపండుని స్మాష్ చేసి వేసుకొని అన్నీ కలుపుకుంటున్నాను. ఇప్పుడు కొంచెము ఆవు నెయ్యి వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొద్దిగా ఆవు పాలని వేసుకుంటూ ఇంకా పిండిని తడుపుకోవాలి. మనం ఎలా అయితే చపాతీ పిండికి కొంచెము సాఫ్ట్గా తడుపుకుంటామో అలాగే కొద్దిగా ఆవు పాలని వేసుకుంటూ 7 ప్రమిదలకి కావాల్సినంత తడి బియ్యం పిండి ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా కొద్దిగా పాలను వేసుకుంటూ పిండికి మనం తడుపుకోవాలండి. ఈ పిండి ప్రమిదకి చేసుకున్న మిశ్రమంలోనే కొద్ది పోషంలో స్వామివారికి చలిమిడి కింద నైవేద్యం కింద పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్వామివారికి చలిమిడి పానకం అనేది ఎవ్రీ వీక్ అనేది నైవేద్యాలుగా పెట్టుకోవాలి. ఆ తర్వాత నేను ఈరోజు మీకు ఒక టెక్నిక్ చూపిస్తున్నాను. ప్రమిదల్ని మంచి షేప్ రావాలి. సో ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. 7 పిండి ప్రమిదలు కదా, ఎలా చేయాలి అని కంగారు లేకుండా చాలా సింపుల్గా ఎలా ప్రమిద ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలి ఈరోజు నేను మీకు ఒక టెక్నిక్ చూపిస్తున్నాను. సో ఇది చూసారా, డబ్బా, ప్లాస్టిక్ డబ్బా. జనరల్గా మన ఇంట్లో చిన్న డబ్బాలు ఉంటాయి కదా, అలాంటిది ఇలా కొంచెం పొడుగు షేప్లో ఉన్నది తీసుకోండి. లోపల కొద్దిగా బియ్యం పిండిని, మనం ఎలాగో ఇప్పుడు తడి బియ్యం పిండి ఉంది కదా, దాన్ని కొంచెము మొత్తము డబ్బాకి స్ప్రెడ్ అయ్యేలాగా తీసుకోవాలి. తర్వాత పిండి ప్రమిద కోసము పిండి ముద్దల్ని 7 పిండి ముద్దల్ని ఈక్వల్ పోర్షన్లో రెడీ చేసి పెట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా సాఫ్ట్గా చేసుకొని ఈ డబ్బాలోకి పెట్టేసి కొంచెం ప్రెస్ చేయాలి. ఈక్వల్ సైజ్గా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేతులతోనే అదుముకోవాలి. తర్వాత చూసారా ఎలా షేప్ చక్కగా వచ్చిందో. సో చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. అంటే ప్రమిద చేయడానికి కూడా చాలామంది కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే సరిగా వస్తుందో లేదో, బీటలు వస్తాయో ఏమో అని చెప్పేసి అటువంటి వాళ్ళకి ఈజీ ప్రాసెస్ కోసం ఈ విధంగా చేస్తున్నాను. ఆ తర్వాత లోపల మనకు ఆవు నెయ్యి అలాగే ఒత్తులు పట్టాలి కాబట్టి దానికి మంచిగా లోపల హోల్ కరెక్ట్గా ఉండాలని చెప్పేసి ఇలా నాకు ఒక షేప్ ఉంది కాబట్టి నేను షేప్ చేసుకుంటున్నాను. ఇది ఒకవేళ ఇలాంటిది మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు. జనరల్గా మనకు ఫెవిస్టిక్ దానికి మూతలు ఉంటాయి చూసారా, ఎల్లో కలర్ మూతలు. సో అలాంటి మూతతో కూడా మనం ప్రెస్ చేసినట్లయితే మంచి షేప్ వస్తుంది. మీరు ట్రై చేయండి, ఎగ్జాక్ట్గా ఇలాగనే షేప్ వస్తుంది. హోల్ లోపల మంచిగా నెయ్యి ఒత్తులు పట్టే అంత ఈజీగా షేప్ వస్తుంది. మీకోసం ఇంకొకటి నేను చూపిస్తున్నాను. ఇలా పొడుగు ఉండే డబ్బా తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే లోపల ఆవు నెయ్యి మంచిగా పడుతుంది, ఒత్తులు మంచిగా పడితే దీపం చాలాసేపు మంచిగా వెలుగుతుంది అని చెప్పేసి నేను ఈ టెక్నిక్, సింపుల్ టెక్నిక్ చూపిస్తున్నాను. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకైనా సరే ఇలా ఒకేసారి 7 పిండి ప్రమిదలు చేద్దామంటే టైం ఎక్కువ తీసుకుంటుందిగా, చేత్తో అదుముకోవాలి, పెట్టుకోవాలి అంటే. అలాంటి వాళ్ళకి ఇది టెక్నిక్ బాగా పనిచేస్తుంది, డబ్బా టెక్నిక్. తప్పకుండా ట్రై చేయండి. దీంతో మంచిగా ఈజీ మెథడ్లో తక్కువ టైంలో సింపుల్గా ఇలా పిండి ప్రమిద ప్రిపరేషన్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా నేనైతే 7 పిండి ప్రమిదలను చేసుకున్నానండి. 1 నుంచి 8 వారాల శనివారం వ్రతం శ్రీ వెంకటేశ్వర స్వామిది 7 శనివారాల వ్రతం ఉంటుందండి. అందులో భాగంగా 1 నుంచి 6వ వారం మరియు 8వ వారం 1 లేదా 2 పిండి ప్రమిదలను పెట్టుకోవచ్చు. 7వ వారం మట్టుకే 7 పిండి ప్రమిదలని పెట్టుకోవాలన్నమాట. ఇంకా పిండి ప్రమిదల మీద ఇలా గోవిందనామాలు V షేప్ వచ్చేలాగా నేను గంధము అలాగే కుంకుమ బొట్లతోనే అలంకరిస్తున్నాను. ఆ తర్వాత మీద నుంచి 3 గంధం అండ్ కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. 3 పెట్టుకోవాలా 5 పెట్టుకోవాలా అని చెప్పేసి డౌట్ వస్తూ ఉంటుంది. 3 అయితే సరిపోతాయండి. ఈ విధంగా ప్రమిదల్ని మంచిగా డెకరేట్ చేస్తున్నాను. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కాబట్టి ఈ విధంగా డెకరేట్ చేస్తున్నాను.
ఈ విధంగా ప్రిపరేషన్ అయితే అయిపోయిందండి, పిండి ప్రమిదల ప్రిపరేషన్. ఇప్పుడు ఇవి పెట్టుకోవడానికి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ మీద కొద్దిగా పసుపు, గంధం, బొట్టు రాసుకొని ఆ తర్వాత తమలపాకులు తీసుకుంటున్నాను. ఒక పిండి ప్రమిద కింద 2 తమలపాకులు లేదా ఒక ప్రమిద ఏదైనా ప్లేట్ కానీ ఉంచాలి. ప్రమిద ఎప్పుడు నేల మీద పెట్టొద్దు అంటారు. కాబట్టి నేను కొంచెం పెద్ద ప్లేట్ తీసుకొని పసుపు, కుంకుమ, గంధం పెట్టేసుకొని ఒక 10 దాకా తమలపాకులు పెట్టుకొని వాటిని కూడా గంధం బొట్లు పెట్టి డెకరేట్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి ప్రమిదలను పెట్టేసుకున్నాను. తర్వాత లోపల ఆవు నెయ్యి వేసుకోవాలి. ఆ తర్వాత 8 ఒత్తుల్ని ఒక ఒత్తుగా ఏమార్చుకొని వేసుకోవాలి. 7 ఒత్తులు 7 కొండల వాడికి 8వ ఒత్తు ఒడ్డు కింద 8 ఒత్తుల్ని ఒక ఒత్తుగా ఏమార్చుకొని ఈ 7 ప్రమిదలలో వేసుకోవాలి అండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా. అలాగే ప్లేట్కి కొంచెం డెకరేషన్ కోసం పూలతోనే అలంకరిస్తున్నాను. మన దగ్గర ఉన్న రకరకాల పూలతోని మంచిగా ప్రమిదలకి చుట్టూ మంచిగా అలంకరిస్తున్నాను అన్నమాట. ఏ పనైనా సరే మనం ముందుగా చేసుకో సగం భారం తగ్గుతుంది. అంటే ముందు రోజు పూలు తెచ్చుకోవడాలు, పాలు తెచ్చుకోవడాలు, నైవేద్యం కోసం ప్రిపరేషన్ కోసం ఏదైనా ఉంటే అంటే బెల్లం ఉంటే తురుముకోవడాలు, డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకోవడాలు, ఇలా చేస్తే కొద్దిగా పని తగ్గుతుంది అండి. సో అందుకని ముందే కొన్ని చేసి పెట్టుకుంటాను. చూడండి ఎంత బాగుందో పిండి ప్రమిదల డెకరేషన్, చాలా బాగా వచ్చింది. రోజు చాలా తృప్తి కలిగింది. అలాగే కొద్దిగా పానకం కోసం కొద్దిగా వాటర్లో యాలకులు, మిరియాలు కచ్చాపిచ్చగా నూరుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం తీపిదనం కోసం బెల్లం తురుమునే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి 2 తులసి ఆకులైనా సరే మనం ఇందులో వేసుకోవాలన్నమాట. అలాగే గిన్నెకి కొద్దిగా గోవిందనామాలు వచ్చేలాగా నేను పానకం గిన్నెకి కూడా గోవిందనామాలు వీ షేప్ వచ్చేలాగా ఇలా గంధం బొట్టుతో డెకరేట్ చేస్తున్నాను. సో దీంతో పానకం కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నైవేద్యం కోసం చక్కెర పొంగల్ ఆల్రెడీ ఉడికించి పెట్టాను. అందులో కొద్దిగా పాలను కూడా వేసేసాను. అలాగే బెల్లం తురుము కూడా వేసాను. సామాన్యంగా నేను బెల్లం తురుము కడిగించి ఆ వాటర్ని వేస్తాను. ఇంక ఇప్పుడు నాకు కొంచెం పాలు చాలాసేపు వేసి ఇనికిపోయాయి అనమాట, ప్రసాదంలో చాలా కలిసిపోయాయి. కాబట్టి తర్వాత నేను బెల్లం తురుము తీపి తగ్గట్టుగా వేసుకున్నాను. అందులో నెయ్యి, డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలని చెప్పేసి కొద్దిగా ప్యాన్ పెట్టేసుకొని ఆవు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని వేయించుకుంటున్నాను. ఈ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇంకా మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని చక్కెర పొంగల్లో కలిపేసుకుంటే నైవేద్యం రెడీ అయిపోతుంది. ఈరోజు నైవేద్యం మీద చక్కెర పొంగల్ పెడుతున్నాను, 7వ వారం అని చెప్పి. అలాగే స్వామివారికి మాల కూడా వేస్తున్నాను అండి, మల్లెపూల దండ అయితే వేస్తున్నాను. సో ఎన్ని వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఉంటే అన్ని వెంకటేశ్వర స్వామి విగ్రహాలకి వేసుకోవచ్చు అంటే నా దగ్గర ఫోటోనే ఉంది కాబట్టి నేను ఫోటోకి వేసుకుంటున్నాను. అలాగే 2 తులసి ఆకులైనా లేదా తులసి మాల అయినా స్వామివారికి తులసి మాలతో అభిషేకిస్తే అంటే తులసి మాల వేస్తే చాలా ఇష్టం అనమాట. ఇంకా తులసి మాల అవైలబుల్గా లేకపోయినా 2 తులసి ఆకులైనా స్వామివారి పాదాల చెంత ఉంచాలి. ఇంకా అంతా రెడీ అయిపోయిందండి. మనం ప్రిపేర్ చేసుకున్న పండి ప్రమిదలను కూడా అక్కడ పెట్టేసుకొని పండ్లు, నార్మల్ మాణిక్యాలు అన్నీ పెట్టేసుకొని ఇంకే పూజకైనా ముందు మనం విఘ్నేశ్వరుని పూజించుకుంటాం కాబట్టి ముందు విఘ్నేశ్వరుని మనసులో తలుచుకొని నార్మల్ మాణిక్యాల్లో దీపారాధన చేసుకున్న తర్వాత మన కోరికలన్నింటినీ కూడా విఘ్నేశ్వరునికి విన్నవించుకొని తర్వాత వెంకటేశ్వర స్వామికి విన్నవించుకొని ఇంకా పిండి ప్రమిదలో దీపారాధన అయితే చేయాలి. ఓం నమో వెంకటేశాయ లేదా గోవింద గోవింద అనుకుంటూ పిండి ప్రమిదలో దీపారాధన అయిన తర్వాత కొబ్బరికాయ అనేది కొట్టుకోవాలి. కొబ్బరికాయ అనేది ఆప్షనల్ అండి, తప్పకుండా కొట్టాలని రూల్ ఏమీ లేదు. అదే మన తృప్తి, మన ఇష్టంతో కొట్టుకుంటూ ఉంటాము. ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టిన తర్వాత ఇంకా నేను ఫోన్లో అయితే గోవిందనామాలు రెడీ పెట్టుకుంటాను. నోటికి కొన్ని వస్తాయి, కొన్ని అప్పుడప్పుడు ఏమన్నా మర్చిపోతామేమో అని చెప్పి ఇలా ఫోన్లో చదువుకుంటూ గోవిందనామాలు చదువుకుంటూ స్వామివారి పాదాల చెంత ఒక పువ్వు అయితే ఉంచుతాను. జనరల్గా చిన్న చిన్న పూలు ఉన్నాయనుకోండి, మల్లెపూలు కానీ కనకాంబర పూలు కానీ విడిగా దొరికితే మొత్తం గోవిందనామాలు చదివేదాకా ఒక్కొక్కటి వేసేస్తూనే ఉంటాను. కానీ ఇంక అక్కడ ప్లేస్ లేదని చెప్పేసి శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నిలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద అని చెప్పేసి లాస్ట్లో గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద అని వచ్చినప్పుడు మట్టుకే ఒక్కొక్క పుష్పాన్ని స్వామివారి పాదాల చెంత ఉంచుతున్నాను. తప్పకుండా గోవిందనామాలు చదవాలా అని అంటూ ఉంటారండి. గోవిందనామాలు చదవలేని వాళ్ళు ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో వెంకటేశ అని చెప్పేసి 108 లేదా 111 సార్లు చదువుకుంటూ స్వామివారికి పూలతో అభిషేకిస్తే సరిపోతుంది. ఒకసారి గోవిందనామాలు అయిపోయిన తర్వాత స్వామివారికి హారతి చూపించేసి మరలా లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోవాలి. 108 నామాలు ఉంటాయి కదా అని చదువుకోవాలి. చాలామంది డౌట్ ఏంటిదంటే ఇలా శ్రీ వెంకటేశ్వర స్వామి శనివార వ్రతం పుస్తకం ఉంటుంది కదండి, దాంట్లో కథలు ఉంటాయిగా చదవాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఉంటుందంట, నాకు తెలుసు. కానీ నేను చేసుకునే పూజ అయితే ఇంతే సింపుల్గా చేసుకుంటానండి. నేను గత 3 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. ఇంతే గోవిందనామాలు లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకుంటాను, స్వామివారికి అభిషేకించుకుంటాను. అలాగే నా శక్తి మేరకు ప్రసాదాలు చేసుకొని గుడికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటాను.
సో ఒక్కసారి ఇంకా లక్ష్మీ అష్టోత్తరాలు కూడా అయిపోయాక ఇంకా హారతి ఇచ్చేసుకోవడమే. ఇలాంటి ప్రత్యేకమైన పూజలు చేసుకున్న రోజు తులసి కోట దగ్గర దీపారాధన, అలాగే ఇంటి ముందు ముగ్గులు, కడపల్ని పూజించుకుంటాను. కనీసం మెయిన్ కడపైన పూజించుకుంటాను. అంతేనండి. శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతంలో ఈరోజు చక్కగా 7వ వారం అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక్కసారి పిండి ప్రమిదలు దీపం కొండెక్కిన తర్వాత పిండి ప్రమిదలు దేవుని దగ్గర నుంచి తీసేసి అందులో ఒత్తులు తీసి పక్కన పెట్టుకొని, ఈ ఒత్తులు ఎవరు తొక్కోదండి, చెట్టు మొదల్లో వేయాలి, తొక్క ప్రదేశంలో వేయొద్దు. అలాగే పిండి ప్రమిదలో కొద్ది పోర్షన్లో మనం ఇంట్లో వాళ్ళందరం కూడా నైవేద్యంగా తీసుకోవాలి. మా ఇంట్లో నాకు, మా ఆయనకి, మా పాపకి సరిపోతుంది. మిగతా అన్నీ కూడా ఆవుకు లేదా పక్షులకి నైవేద్యంగా పెట్టవచ్చు, లేదా వాటర్లో కలిపి చెట్లకు వాటర్ పోయొచ్చు. కానీ ఆ నీళ్లు ప్రారొద్దు, తొక్కొద్దు, తొక్కుడు ప్రదేశంలో వేయొద్దు అని అర్థం. తర్వాత నాకు ఇంటి దగ్గరలో శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి అవైలబుల్గా ఉంది కాబట్టి, దగ్గర ఉంది కాబట్టి నేనైతే వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటాను. సో ఈ రోజైతే నేను ప్రతిసారి నేను ఈ వ్రతం చేసినప్పుడు 7వ వారమైనా 8వ వారమైనా ఇలా స్వామివారికి లడ్డు ఇష్టం కదా, లడ్డు నైవేద్యంగా తీసుకెళ్తాను. దర్శనం అయ్యి ప్రదర్శనలు చేసుకున్నాక ఒత్తు చెట్టు మొదల్లో వేసేసి అలాగే ఈ పిండి ప్రమిదల్ని ఆవులకి నైవేద్యంగా పెట్టేశాను అనమాట. అంతేనండి. శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతంలో 7వ వారం ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను. సో ఫ్రెండ్స్, ఇదండి శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతంలో 7వ వారం పూజా విధానం. ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్ అడగండి. అలాగే ముడుపు గురించి కూడా వివరణ ఇచ్చాను. సో 7వ వారాలు అయిపోయాక 8వ వారం వడ్డీ కింద స్వామివారికి ఇంకొక వారం చేయాలన్నమాట. సో ఇంతటితోనైతే శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతంలో 7వ వారం అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తాయన్నమాట. శ్రీ వెంకటేశ్వర స్వామి దయ వల్ల అందరం బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. అందరికి నమస్కారం. బాయ్. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ.